ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులు వారు. ప్రత్యేకించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి, వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు చెప్పే విధానం కానీ, వారు చెప్పినటువంటి ప్రవచనాలు, వారి మాటలు విని ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు చేసుకున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నాము. మీరు కూడా చాలా బిజీగా ఉన్నారని విన్నాము. అలాగే వివిధ దేశాలలో కృష్ణ భక్తి గురించి, అలా కృష్ణుడి లీలల గురించి మీరు ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా వెళ్ళున్నారు రీసెంట్గా, తెలుసుకున్నాము. ఎలా ఉంది మీ ప్రస్తుతం మీ జర్నీ, ఎలా సాగుతోందండి? చాలా బిజీగా సాగుతుంది. ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్, ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్, ట్రావెలింగ్ ఎక్కువగా అవుతుంది అనమాట. సో సమ్హౌ ఇప్పుడు భగవంతుడు ఆ సేవని ఇస్తున్నారు, చేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రత్యేకం ఏంటంటేనండి, ఎప్పుడు సింగిల్గా నేను ఉంటాను, ఒక యాంకర్గా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటారు. వ్యూవర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే మీ ముందు ఉంచాను. కానీ ఇవాళ మీ వీడియోస్ చూసి చాలా వరకు పరివర్తన చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చాను. వీళ్ళు ఏంటంటే చాలా సందేహాలు ఉన్నాయి మాకు, మేము డైరెక్ట్గా ప్రభుజీతో మాట్లాడాలనుకుంటున్నామని ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళే. సో అలా కొంతమంది మాత్రమే, చాలామంది అలా నాకు ఎప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఈవెన్ నేపాల్కి వెళ్ళినా కూడా మమ్మల్ని చాలామంది పలకరించి మరి అడుగుతూ ఉన్నారు, ఇలా ప్రణవానంద గారితో ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, మేము వారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఎలా ఎలా అని చాలామంది. బట్ మీ సందేహాలు ఏంటో చెప్పండి, మీ తరపున నేను అడుగుతానని చెప్పి ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను. అలా చాలా క్వశ్చన్స్ ఇవాళ నేను ప్రత్యేకంగా అడిగే కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడుగుతారు. మరి స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. గురూజీ, ఇప్పుడు సహజంగా ఇంట్లో అందరూ దేవునికి ఉపవాసం ఉంటారు. సాటర్డే అని, ట్యూస్డే అని ఉపవాసం ఉంటారు. ఇప్పుడు ఉపవాసం ఉండడం వల్ల మన ఉన్నట్టు దేవునికి అనుగ్రహం మనపైన ఏమైనా ఉంటుందా? ఫస్ట్ ఉపవాసము అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే. ఉపవాసం, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండుట. ఎవరికి దగ్గరగా ఉండుట అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండుట. ఇది ఉపవాసం యొక్క ప్రయోజనం. మరి తిండి ఎందుకు మానేయాలి అని చెప్పారు అని అంటే, మీరు చూడండి, ప్రొద్దున లేవంగానే ఏం టిఫిన్ ఈరోజు అనగానే పాపం ముందు రోజు రాత్రి నుంచి ఇడ్లీ పిండి రుబ్బి, ఆ ఇడ్లీ పిండిని తీసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి, ఈరోజు ఇడ్లీ ఒకటేనా, చట్నీ సాంబార్ లేదా, చట్నీ సాంబార్ కూడా చేస్తున్నా, చట్నీ చేసి సాంబార్ చేసి, కారపొడి లేదా, కారపొడి కూడా తెచ్చి 10 ఇడ్లీలు తినేసాక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది, మధ్యాహ్నానికి ఏం వండుతున్నావు, మధ్యాహ్నానికి ఇదండి, మళ్ళీ కూరగాయలు తెచ్చుకోవటం, కట్ చేయటం, వండటం, మళ్ళీ పెట్టడం, తినంగానే ఏమొస్తుంది, కొద్దిసేపు పడుకొని వస్తాను అని పడుకోవటం, మళ్ళీ సాయంత్రం పూట లేసాగానే చాయ్ కావాలి, బజ్జీలు కావాలి, అవి కూడా తింటాం, మళ్ళీ డిన్నర్ ఏంటి, డిన్నర్ చేస్తాం, పడుకో. ఎంత సమయం రోజుకి ఈ తిండి గోలలో పోతుంది తెలుసా మీకు? ఈ తిండిని కొద్దిగా ఒక్కరోజైనా దూరం పెడితే మనకి ఇంత సమయం మిగులుతుందో. రే ఇంత సమయం ఏంటి, ఈరోజు ఏం లేదా నాకు చేయడానికి, ఏం లేదయ్యా నువ్వు మానేసింది తిండి మాత్రమే, ఇంత సమయం మిగిలిపోతుంది మనకి. కాబట్టి ఉపవాసం యొక్క మెయిన్ ప్రయోజనం ఏమిటి అని అంటే, ఏదో ఒక్క పొద్దు ఉండటమో తిండి మానేయటమో కాదు. ఉపవాసం యొక్క మెయిన్ ప్రయోజనం భగవంతుడికి దగ్గరగా ఉండుట. అప్పుడు ఏవేవి నీ టైం కిల్లర్స్, నీ జీవితంలో ఏది నిన్ను భగవంతుడి దగ్గర నుంచి దూరంగా ఉంటుందో వాటన్నిటిని ఆపేయి ఆ రోజు. కానీ ఉత్తి తిండి మానేసి ఎప్పుడు పడుకుంటూ ఏంటి గుడికి రావాలి, లేదు నీరసంగా ఉంది, అసలు నాకేం శక్తి లేదు, వేస్ట్ అయిపోయినట్టే. ఓకే. ఉపవాసం రోజు ఎంత వీలైతే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆలయంలో దర్శనం చేసుకుంటూ చక్కగా ఇంట్లో భగవన్నామ సంకీర్తన, భాగవతం, భగవద్గీత వినటము, చదవటము, దేవుడికి పూజ చేసుకోవటం, అభిషేకం చేసుకోవటము, గోవుకి సేవ చేయటము, ఇలా కానీ మనం ఏకాదశి కానీ మిగతా ఉపవాసాలు కానీ చేస్తే అప్పుడు మనకి కృప వస్తుంది. కేవలం తిండి మానేయటం వల్ల కృప రాదనమాట. తిండి లేనివాడు కూడా మానేస్తున్నాడు కదా పాపం, తిండి లేనివాడు వాడిపైన స్పెషల్ కృప వస్తుందా భగవంతుడికి? కాదు కదా. కాబట్టి భక్తి భావన అనేది ముఖ్యం మనం ఏం చేస్తున్నా సరే. చాలామంది ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే స్పిరిట్ పోయింది, రిచువల్ మాత్రం మిగిలిపోయింది. అంటే స్పిరిచువల్ అని అంటాం కదా మనం, ఆధ్యాత్మికత అని అంటారు. స్పిరిచువల్ అంటే ఎందుకు చేయాలి, దేనికోసం చేయాలి అనే విషయాలు ఎవరికి తెలియదు, కానీ చేయటం మాత్రం ముందుకు వచ్చేసింది. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి ఒకళ్ళ పెళ్ళి జరుగుతుందట. అయితే పెళ్ళికి పిండి పదార్థాలు చేస్తారు కదా అన్నీ. ఒక పిల్లి వచ్చి తింటూ ఉన్నదట. అయితే వాళ్ళ అమ్మకి చాలా విసుకొచ్చిందట, ఈ పిల్లి ఏంటి ఎప్పుడు వచ్చి తింటుంది, ఒక గంప తీసుకొని రారా, దీనికి బోల్తా వేయండి ఈ పిల్లి పైన అని అన్నారు. ఒక వ్యక్తి వచ్చి ఇలా బోల్తా వేశారనమాట పిల్లి పైన, వెళ్ళిపోయింది. అయితే ఈ కూతురికి ఎవరికైతే పెళ్లి చేసిందో ఆవిడికి కూతురికి మళ్ళీ పెళ్లి చేసేటప్పుడు చెప్పిందట, ఒక పిల్లిని తీసుకొని రా, ఒక గంప తీసుకొని రా, దాన్ని బోల్తా వెయ్యి అని. అంటే ఎందుకమ్మా, ఎందుకు అలా చెప్తున్నావు అంటే, మా అమ్మ నా పెళ్లిలో అలా చేసింది కాబట్టి నేను కూడా చెయ్యాలి అన్నదట.
కాబట్టి అలా వస్తున్నాయి మనకి ఇప్పుడు అన్నీ కూడా. ఎందుకు చేస్తున్నావు నువ్వు? తెలియదండి, మా అమ్మ చేసింది. ఎందుకు చేసావు? మా తాతగారు చెప్పారండి, అందుకే చేస్తున్నా. అందుకోసం చేయకూడదు. అసలు ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకొని చేస్తే దానికి ఫలితం ఉంటుంది కదండి. లేకపోతే ఈ పిల్లిని బోల్తా వేసినట్టుగా అయిపోతుంది మన పరిస్థితి కూడా. కాబట్టి ఉపవాసము యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని అంటే భగవంతుడికి ఎక్కువ సమయం ఇవ్వటం, ఆధ్యాత్మికంగా ఉండటం. అది ఉపవాసం యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకేనా? హరే కృష్ణ. ప్రభుజీ మరొక ప్రశ్న అండి. గురువుగారు, ఇంత చిన్న వయసులో మీరు ధర్మం వైపు వెళ్తున్నారు. మీ వయసులో ఉన్న అదే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పట్లో లక్షల్లో సంపాదించి అమ్మ నాన్న బాగా చూసుకుంటున్నారు, సంతోషంగా చూసుకుంటున్నారు. మీరు ధర్మం వైపే వెళ్తున్నారు అంటే ఇంత చిన్న వయసులో మీరు ఇలా ఎంచుకోవడానికి రీజన్ ఏమని చెప్తారా? మేము ఈ చిన్న వయసులో కాదు, మేము 7th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు చెప్పాము మా అమ్మ వాళ్ళకి నేను సన్యాసం తీసుకుంటాను అని. అప్పుడు వాళ్ళు అన్నారు, వద్దు నాన్న 10th వరకు చదువు, తర్వాత వెళ్ళు అన్నారు. సరే అని 10th పూర్తి చేశాను. తర్వాత చెప్పాను, ఇప్పుడు వెళ్ళాలా అని అంటే, ఇప్పుడు వద్దు నాన్న కొద్దిగా ఇంటర్మీడియట్ చదువు అన్నారు. సరే అని ఇంటర్మీడియట్ అయిపోయాక నేను చెప్పా, ఇప్పుడు వెళ్ళొచ్చా సన్యాసం తీసుకోవడానికి? వద్దు వద్దు వద్దు, ఇంజనీరింగో మెడిసినో ఏదో ఒకటి నీకు నచ్చింది, దాని తర్వాత వెళ్ళు. సరే అని ఇంజనీరింగ్ పూర్తి చేశాను. దాని తర్వాత జాబ్ వచ్చింది. దాని తర్వాత అమ్మ నాన్న కొన్ని రోజులు వర్క్ చేశాక చెప్పా, అయ్యా నేను వెళ్ళాలనుకుంటున్నా ఆశ్రమానికి, మీకు ఏమన్నా డబ్బులు కావాలంటే సంపాదించి ఇస్తాను, నాకు మీ దగ్గర నుంచి ఒక డబ్బు కూడా అవసరం లేదు, నీకేది ఆనందం అయితే అది చెయ్యి నువ్వు అని చెప్పారు. మా అమ్మ నాన్న ఇద్దరు నన్ను ఫుల్ ఆశీర్వదించి పంపించారు ఆశ్రమానికి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యో మిగతా వాళ్ళందరూ ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు, మా స్నేహితులందరూ ఏమంటారు తెలుసా, మీకు ఫోన్ చేసి, మరి నేను కూడా నువ్వు చెప్పినప్పుడు ఇస్కాన్ క్లాసెస్కి వస్తే ఎంత బాగుండేది, నీ జీవితం ఎంత బ్రహ్మాండంగా, ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతమంది మీ మాటల వల్ల ట్రాన్స్ఫార్మ్ అవ్వటం చూస్తున్నాం, కానీ మేము మాత్రం ప్రొద్దు నుంచి రాత్రికి టిక్ 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 అనే కంప్యూటర్ ముందే కూర్చొని కళ్ళండి పాయింట్లు పెరిగిపోయాయి, తల పైనుండి జుట్టు అంతా ఊడిపోతుంది, ఇంకా పెళ్లి కావట్లేదు అని కష్టాలు పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఇలా అనుకోండి, దే ఆర్ సో ప్రౌడ్ పేరెంట్స్. ఏ ప్రోగ్రామ్ అయినా హైదరాబాద్లో వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే, ఓ వీళ్ళు ప్రణవానంద దాస్ గారు అమ్మా నాన్న పదండి స్పెషల్ దర్శనం ఇప్పించాలి అని ఆలయంలోకి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి దే ఆర్ సో హ్యాపీ. మొదటిసారి మీరు స్టూడియోకి వచ్చినప్పుడు కూడా మీ నాన్నగారు, మా నాన్నగారు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు మా నాన్నగారు వచ్చి దింపి అన్ని చూసుకొని వీడిని బాగానే అన్ని చేస్తున్నారా అని తీసుకెళ్ళి వెళ్ళారనమాట. సో ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తారు, మీరు చిన్న వయసు అని అంటున్నారు కదా, ఎవరికి చిన్న వయసు, ఎప్పటికీ చిన్న వయసు? మనం ఎన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోయాం ఈ జన్మలో, కానీ మనం వెయిట్ చేస్తే పెద్దగా అయ్యే వరకు ఉంటామో లేదా ఎవరికి గ్యారంటీ ఉందండి? కాబట్టి ఇప్పుడు మనకి సమయం ఉన్నప్పుడు దాన్ని భగవంతుడికి సేవ చేయాలి అని ఒక సంకల్పం ఉండింది మాకు. తర్వాత ఇప్పుడు మీరు ఒక్క విషయం చూడండి, ఇప్పుడు నేను ఈ ఏజ్లో ఉన్నాను కాబట్టి ఇంత తిరగలుగుతున్నా, ఇన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నా ప్రొద్దు నుంచి రాత్రి దాకా. అదే నేను ముసవాడు అయిపోయాక ఏంటంటే ఇంటర్వ్యూస్ గీతాంజలి గారు పిలుస్తున్నారు అని అంటే అంబులెన్స్ కూడా పక్కన పెట్టు, ఏమవుతుందో లేదో తెలియదు అన్నట్టుగా ఉండాలి. అవునా కాదా చెప్పండి? కాబట్టి మనము నిజంగా భగవంతుడి యొక్క సేవ, ధర్మం యొక్క సేవ, దేశం యొక్క సేవ చేసే జవాన్లు ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు వెళ్తారండి ఇంటి నుంచి బయటికి? రిటైర్మెంట్ తర్వాత వెళ్తారా? కార్గిల్లో నించుంటాను నేను ఇప్పుడు వణుకుతూ అని కాదు. వాళ్ళ యవ్వనం, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, అప్పుడే పెళ్ళైన వాళ్ళు ఉంటారు, అయినా సరే నా దేశం ముఖ్యం, నాకు నా దేశ సంరక్షణ ముఖ్యము అని వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమైనా గ్యారంటీ ఉందో తిరిగి వస్తారని? ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదండి. ఆ నిష్ఠ, ఆ సంకల్పం ఒక జవాన్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఒక సాధువులో కూడా అలానే ఉంటుంది. జవాన్ అనే ఆయన ఎలా అయితే దేశాన్ని పరిరక్షిస్తున్నారో, సాధువు అనేవాడు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ కూడా ఎంత చిన్న వయసులో నుంచి అందరు మాలాగా బ్రహ్మచర్య ఆశ్రమం తీసుకోమని చెప్పటం లేదు, కానీ ఎంతమంది ఎంతవరకు తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ధర్మం యొక్క సేవ చేయగలిగితే అంత మంచిది. ముఖ్యంగా యూత్ రావాలి, అదే సంకల్పం. ప్రస్తుత సమాజంలో యువతీ యువకులు వాళ్ళు చేసే చేష్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వారందరికీ మీరు చూస్తూనే ఉంటారు. మీరు ఇప్పుడు తెలియని వారు లేరు, మీరంటే తెలియని వారు లేరు, చూడని వారు లేరు. సో మీరు ఏదైనా చెప్తే, ఒక మెసేజ్ చెప్తే చాలా రీచ్ ఉంటుంది. సో యువతీ యువకులకు మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఈ ప్రస్తుత సమాజంలో ఎప్పుడైతే యూత్ని చూస్తామో మాకు చాలా కన్సర్న్ అనిపిస్తుంది, చాలా బాధ వేస్తుంది. ఎందుకు అనంటే చాలామంది మంచి వాళ్ళు ఉంటారండి, కానీ వాళ్ళకి మంచిని చూపించే వాళ్ళు తక్కువైపోయారు. మేము చూస్తాం మా క్లాసెస్లో, నిన్నే మాకు యూత్ క్లాస్ జరిగిందని, ఎవ్రీ ఫ్రైడే యూత్ క్లాస్ చేస్తాం. అయితే ఎంత సిన్సియర్గా ఉంటారంటే పిల్లలు, ఎంత డెడికేటెడ్గా వస్తారు, ఎంత డెడికేటెడ్గా వాళ్ళకి వినాలి, గీతా భాగవతాల్లో ఏం చెప్పాలి నేను నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుత సమాజం అంతా చూస్తున్నారు కదా, ఎలా సమాజంలో ఉండే వాళ్ళందరూ ఎలా బాధపడుతున్నారు, ఎన్ని సుఖాలు వచ్చినా సరే ఎలా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది రావట్లేదు. మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఎవరైతే
హోస్ట్ ఉన్నారు మాధవ్ గోపాల్ ప్రభు, వాళ్ళకి చిన్న డాటర్ అనమాట, 4th grade చదువుతుంది, అరిత్రి ఆవిడ పేరు. అయితే చెప్తుంది, ప్రభుజీ मैं जब बड़ी हो जाऊंगी, जब मैं हाई स्कूल में जाऊंगी, सिर्फ गर्ल्स स्कूल में जाऊंगी అని అన్నది. అయితే నేను అన్నా ఏమైంది, ఎందుకు అలా అంటున్నావు అంటే, ఉదర్ బహుత్ మాహౌల్ ఖరాబ్ హై ప్రభుజీ అని అన్నది అనమాట. నేను అన్నా ఓరే నీకెట్లా తెలిసే, నువ్వు ఇంకా 4వ స్టాండర్డ్ చదువుతున్నావు అంటే, దేఖ్తే అయినా ప్రభుజీ, మేము వెళ్ళినప్పుడు చూస్తాం కదా అసలు ఎలా ఉంటుందో. కాబట్టి నేను ఎప్పుడు కో ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్ళను, నేను గర్ల్స్ స్కూల్కి అయినా వెళ్తే లేదా హోమ్ స్కూలింగ్ అయినా చేస్తున్నా అని చెప్తుంది అనమాట. అది 4th grade. కాబట్టి సరి అయిన మార్గంలోకి వెళ్తే మనం సేఫ్గా ఉంటాము, కానీ తప్పుడు దారి పెట్టుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు మీకు తెలుస్తుంది, రైలు పట్టాలు మధ్యలో ఏదైనా తెగిన ప్రదేశం ఉందనుకోండి, అలాంటి రైల్లో మనం ఉన్నాం అనుకోండి, రైలు బోల్తా పడిపోయినవి, యాక్సిడెంట్ అయినవి ఎన్నో ఇన్సిడెన్సెస్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం రాంగ్ ట్రాక్, రాంగ్ ట్రైన్లో ఎక్కకూడదు. మనం జస్ట్ మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని అంటారు. జస్ట్ మీరు గుడ్ అసోసియేషన్ అని ట్రైన్ ఎక్కాలి చాలు, అది జాగ్రత్తగా మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి యువతి యువకులకి మేము ముఖ్యంగా ఇచ్చే సందేశం ఏంటి అంటే, మీరు ఎన్ని ట్రై చేసినా సరే, ఎక్కడ ఆనందం కలుగుతుంది అని ఎంత బ్రతికినా సరే, భగవంతుడి దగ్గర ఉండే ఆ సుఖము, సంతోషము, నిష్ఠ, సర్వీస్లో ఉండే నిష్ఠ, సర్వీస్లో ఉండే సాటిస్ఫాక్షన్ తీసుకోవటంలో ఉండదు. మీరు సేవ చేయండి ధర్మానికి, దేశానికి, ఒక సర్వీస్ మోటివేషన్తో, సెల్ఫ్లెస్నెస్ అనేది కానీ మీరు ఏర్పరచుకుంటే, మీరు తప్పకుండా ఒక మంచి భారతదేశ సిటిజన్ అవ్వే అవకాశాలు ఉన్నాయి. దేశానికి, ధర్మానికి కాంట్రిబ్యూట్ చేసే ఒక అవకాశం ఉంటుంది. ఓకే, హరే కృష్ణ.